నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బాడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 13th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:45. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం అప్డేట్ అయితే ఇచ్చినండి, ఈవినింగ్ అప్డేట్ రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈ రోజు మార్నింగ్ వరకు మన బాడాగంజ్ దగ్గర ఏమేమి పనులు జరిగినాయి మొత్తం అయితే పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే చూద్దాం. అండ్ వెల్డింగ్ టీం వచ్చేసి అందరు వెళ్ళిపోయారు, ఒక 4 మాత్రమే ఉన్నారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ దిల్షనాల్లో వినాయకుని చేస్తారు. సో మినీ ఖైరతాబాద్ బాడాగంజ్ అని కూడా పిలుస్తారు ఆ వినాయకుని. సో ఆ వినాయకునికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఒక 4 మాత్రమే ఉన్నారు అన్నవాళ్ళు, నాగబాబు అన్న టీం. అండ్ మన కార్పెంటర్స్ కూడా ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నారంట. సో వాళ్ళ పని కూడా మొత్తం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో ఈరోజు నైట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలకు సంబంధించిన తాళ్లేర్ వర్క్ కూడా చేస్తున్నారు మన జోగరావు సార్, మట్టి కళాకారులు. ఆయన దగ్గరకు డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అన్ని వర్క్స్ అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లపోయి అన్ని వర్క్స్ అనేది చూద్దాం, పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 13th August మార్నింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 25 days మాత్రమే ఉంది. సో ఈరోజు కొంచెం అప్డేట్ లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:45. సో ఎర్లీ మనం ఈ టైంకి వీడియో అప్లోడ్ అయిపోతుండే ఎవ్రీడే, బట్ ఈరోజు లేట్ అయిపోయింది వర్షం పడుతుందని. అండ్ ఈరోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది. అండ్ స్టిల్ ఇప్పటి కూడా కంటిన్యూ అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వర్షం కొంచెం తగ్గినుండే, బట్ నేను మళ్ళీ పంజగుట్ట దగ్గరికి రాగానే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం నానిపోయినా కూడా మొత్తం నేను. అండ్ సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండి. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు సో మన ఖైరతాబాద్ బాడాగంజ్ దగ్గర ఏమేమి పని జరిగినాయో మొత్తం అయితే పాయింట్ టు పాయింట్ కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం శేషనావు పాముల దగ్గర నుంచి అయితే కవర్ చేద్దాం. సో పాములకైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే జరిగిపోయింది. అండ్ ఇంకా అదే పని చేస్తున్నారు చూడండి. సో మనకు పడగలకు సంబంధించిన కొంచెం గొంతు భాగాలు ఉంటాయి కదా, సో పాములకు ఆ గొంతు భాగాలు అయితే మనకు ఈరోజు మార్నింగ్ అప్డేట్లు అయితే కనబడుతున్నాయి. సో మనకు సెకండ్ లేయర్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ దగ్గర పడ్డది. అండ్ మనకు సప్తముఖాలు అండ్ అమ్మవార్ల ఫేసు అండ్ స్వామి వాళ్ళ ఫేస్ అయితే మనకు థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ మన గణేషునికి థర్డ్ లేయర్ వర్క్ మధ్యలో అయితే ఆపేసారు. సో ఫేస్కి అయితే చెయ్యట్లేదు. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్లు వచ్చినప్పుడు స్వామివారి తొండం భాగం దగ్గర అయితే మనకు థర్డ్ లేయర్ వర్క్ అయితే చేసినుండే. సో చూడండి, సో సగం తొండం తెల్లగా ఉంది, సగం తొండం కొంచెం సిమెంట్ కలర్ ఉంది, కొంచెం పచ్చి పచ్చిగా కనబడుతుంది. అంటే సో వర్క్ అనేది ఇంకా చేస్తూనే ఉన్నారని అర్థం. అండ్ వర్షం కూడా పడుతుంది కదా, కొంచెం వాటర్ కూడా పడినట్టుంది. అండ్ సో మన స్వామివార్ల చేతులలో రైట్ సైడ్ ఆయుధాలకైతే మనకు థర్డ్ లేయర్ వర్క్ చేసారు, ఓన్లీ ఫర్ ఆయుధాలు. సో హాఫ్ హ్యాండ్ వరకు. అండ్ మనం ఆశీర్వదించే చేతి అయితే సెకండ్ లేయర్ వర్క్ దగ్గరనే ఆపేసారు. అండ్ ఇక్కడ లడ్డు భాగం కూడా సెకండ్ లేయర్ వర్క్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేతులు అండ్ ఆయుధాలు కూడా మనకు సెకండ్ లేయర్ వర్క్ అయితే ఆపేసారు. అండ్ స్వామివారి బొజ్జ భాగం దగ్గర సో నిన్న సెకండ్ లేయర్ వర్క్ ఉండే చూడొచ్చు. అండ్ స్వామివారి బెల్ట్ అయితే రెడీ అయింది చూడండి. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్లో వచ్చినప్పుడు బెల్ట్ నార్మల్గా ఉండే. సో బెల్ట్ మధ్యలో ఒక రౌండ్గా డైమండ్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ స్వామివారి బెల్ట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో డిజైనింగ్ సేమ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ పైన డైమండ్స్ డిజైన్స్ ఉంటాయి. సో అవన్నీ రెడీ చేస్తారు. సో మేబీ ఇంకా టైం పడుతుండొచ్చు. సో మధ్యలో మనకు రౌండ్గా డైమండ్ అయితే వచ్చేసింది. సో మార్నింగ్కి, నిన్న మార్నింగ్కి అండ్ ఈరోజు మార్నింగ్కి అదొక అప్డేట్. అండ్ సో స్వామివారిది కండువా అయితే ఇంకా ఫస్ట్ లేయర్ వరకే ఉంది చూడండి. సో మనకు సుత్తిల దారంతో స్టిచ్చింగ్ చేశారు కదా, అవి కూడా కనబడుతున్నాయి చూడండి. సో ఫస్ట్ లేయర్ వరకే మనకు స్వామివారి కండువాకి అయితే ఉంది వర్క్. అండ్ స్వామివారి ధోతి సో సెకండ్ లేయర్ వర్క్. సో మనం ఇంకా కొత్త అప్డేట్స్ అయితే ఏం లేదు. సో సెకండ్ లేయర్ వర్క్ దగ్గరనే ఉంది స్వామివారి ధోతి. అండ్ మన బాలరాముని విగ్రహంకి అయితే థర్డ్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణం మండపానికి సంబంధించిన విగ్రహాలు కూడా మనకు నిన్న మార్నింగ్ అప్డేట్లు అయితే థర్డ్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ చేసినుండే. ఆ పని కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అండ్ ఇప్పుడు కొంతమంది అయితే ఇక్కడ బాలరాముని దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు, దగ్గరకు డీటెయిల్గా అయితే చూద్దాం. సో మన స్వామివారికి అప్డేట్స్ చూసుకుంటే కనుక నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ మనం అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం చూడండి. అండ్ మన స్వామివారి ఫేస్ సో ఇక్కడ ఏదైతే మీకు ఫోటో కనబడుతుందో ఇమేజ్, ఆ ఇమేజ్లో ఎట్లయితుందో సేమ్ మన స్వామివారి ఫేస్ ఈసారి అట్లనే రాబోతుంది. అండ్ స్వామివారి ఫేస్కి సంబంధించిన సో ఫినిషింగ్ అయితే ఒక అవుట్పుట్ అనేది వచ్చేసింది చూడండి. కళ్ళు కానీ అండ్ చెవులు కానీ తొండం దంతాలు కానీ. సో ఇది చూడొచ్చు లడ్డు. సో లడ్డు కూడా పెట్టేసారు, సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది లడ్డు కూడా. యా ఫ్రెండ్స్, ఇది
సో అండ్ ఇంకా దగ్గరకు పోయి చూద్దాం ఇంకేమేమి చేస్తున్నారు మన మట్టి కళాకారులు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అండ్ సో శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు సో మనకు రెడీ అయిపోతున్నాయి చూడండి. ఇప్పుడే ఇక్కడ మట్టి బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూడండి. సో మనకు విష్ణుమూర్తి పక్కనే అంటే మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి మధ్యలో అండ్ విష్ణుమూర్తి స్వామి మధ్యలో మనకు సముద్రుడు విగ్రహం అయితే రెడీ చేసి చూడండి. సో చాలా డీటెయిలింగ్గా అండ్ చాలా క్లియర్గా అయితే ఉంది సముద్రుడు విగ్రహం. సో ఫేస్ అండ్ కిరీటం అయితే అయిపోయింది. సో చెస్ట్ వరకు అంటే నడుము భాగం వరకు అయితే చేసి చూడండి. సో చేతులు కూడా అయిపోయినాయి మన సముద్రుడు విగ్రహం. అండ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా పెట్టి చూడండి, అమ్మవారి చేతిలో ఫ్లవర్ వచ్చింది. అండ్ ఫేస్ కానీ కిరీటం కానీ ఇక్కడ కిరీటం కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో మేబీ కొంచెం ఆరాలని ఆగిరేమో. సో అమ్మవారి హెయిర్ కానీ సో అమ్మవారు కూడా మొత్తం చేతులు అండ్ నడుము భాగం వరకు అయితే చేశారు. అండ్ ఇక్కడ మాల కూడా ఉంది చూడండి అమ్మవారి చేతిలో. సో మనకు పోస్టర్లో ఇక్కడ మాల ఎట్లయితే ఉన్నదో చూడండి, ఇక్కడ అమ్మవారి చేతిలో మాల ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా మాల అనేది సెట్ చేశారు. అండ్ ఇప్పుడు విష్ణుమూర్తి స్వామి వారికి అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. సో మనం నిన్న చెప్పుకుని ఉండే సో ఫైనల్ ఫినిషింగ్లో క్లాత్ బాడీలో పేస్ట్ చేసుకుంటా బ్రష్లతో సాఫ్ట్గా వేస్తారని చెప్పినాం కదా, సేమ్ అదే పని చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ మొత్తం క్లాత్ అయితే పెట్టేసారు. అండ్ మట్టిలో వాటర్ ఏదైతే ఉంటుందో మట్టిలో మిక్స్ చేసుకున్న వాటర్, సో దాంతో మొత్తం సాఫ్ట్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు చూడండి బ్రష్లతో. అండ్ ఇక్కడ వైట్గా ఉంది చూడండి సో స్వామివారి భుజం భాగం పైన. సో అది మొత్తం క్లాత్ అన్నమాట. సో క్లాత్ మొత్తం పేస్ట్ చేసి బ్రష్లతోటి సాఫ్ట్గా వేసుకుంటూ వస్తున్నారు. మనకు లుక్ ఫైనల్ లుక్ అనేది ఇట్లుంటుంది చూడండి. సో ఇది అన్ని విగ్రహాలు ఇట్లనే చేస్తారు, మన గణేశన్ కూడా ఇట్లనే చేస్తారు. ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇట్లుంటుంది. సో మన బాలరాముని విగ్రహం సంబంధించిన థర్డ్ లేయర్ మట్టి వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెనకాల ఫ్రేమ్ ఉంది కదా ఆర్చ్, మన స్వామివారి వెనకాల అయోధ్యలో ఎట్లయితే ఉందో ఆ టైప్ ఫ్రేమ్ అయితే చేసారు. అండ్ ఇక్కడ మనకు కొంచెం మట్టి పని చేసి చూడండి. సో ఇక్కడ అండ్ ఇక్కడ సగం వరకు రెడీ అయిపోయింది చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో విగ్రహాలు వస్తాయి మొత్తం మనకు దేశావతారాలు కాన్సెప్ట్. సో చూడాలి ఇంకా విగ్రహాలు ఎట్లా రెడీ చేస్తారు ఏందనేది చూడండి. ఇక సాఫ్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా సాఫ్ట్ ఫినిషింగ్ మనకు థర్డ్ లేయర్లో మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఇక స్వామివారి విగ్రహం పాదాలు కూడా మనకు రెడీ చేస్తుండొచ్చు. నాకు తెలిసి ఈ విగ్రహాలు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి పాదాలు అండ్ ధోతి అండ్ ఇక్కడ నడుము భాగం వరకు ఈ టీం వర్క్ చేస్తారు, మన జోగారావు సార్ టీము. సో తెందున్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపంలో 3 విగ్రహాలు అండ్ రైట్ సైడ్ మండపంలో 3 విగ్రహాలు అండ్ మన బాలరాముడు అండ్ రాహుకేతు అండ్ మన మూషిక వాహనం అండ్ స్వామివారి పాదాల దగ్గర నుంచి అండ్ నడుము భాగం వరకు మొత్తం మనకు ఈ జోగారావు సార్ టీం వర్క్ చేస్తారు. సో పైన వర్క్ మొత్తం నడుము భాగం నుంచి శేషనోపాముల వరకు మనకు మూర్తి గారు టీం వారైతే వర్క్ చేస్తారు. సో ఇది సో మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే ఇంకా వర్క్స్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. నిన్న ఏదైతే చూసినామో సేమ్ అదే అప్డేట్ ఉంది. అండ్ రాహు కేతు విగ్రహాలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్స్లో జరిగే వర్క్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి మన బాలరాముడి విగ్రహం అయితే ఆల్మోస్ట్ థర్డ్ లేయర్ ఆఫ్ వర్క్ జరుగుతుండొచ్చు. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఈవినింగ్ లోపు మేబీ ఒక ఫేస్ వర్క్ అన్నా లేదా హాఫ్ బాడీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుండొచ్చు. సో మన బాలరాముడి అవుట్పుట్ అయితే సో నిజంగా 100% వాళ్ళు న్యాయం చేసిరు. సో మన జోగారావు సార్, ఎందుకంటే మనకు అయోధ్యలో బాలరాముడు ఎట్లయితే ఉన్నాడు సేమ్ అదే విధంగా అయితే చేసిరు. చూసుకోవచ్చు మీరు ఫేస్. అండ్ మనకు థర్డ్ లేయర్ వర్క్ చేస్తే ఇంకా ఫేస్ అనేది మంచిగా మనకు కనబడుతుంది. అండ్ కళ్ళు కానీ ముక్కు కానీ అండ్ హెయిర్ చెవులు సో కంప్లీట్గా మనకు అయోధ్యలో చేసినట్టే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు ఇక్కడ లక్ష్మీనారసింహస్వామి విగ్రహం రైట్ సైడ్ మండపంలో అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు వీరభద్ర స్వామి విగ్రహం. సో మనకు రియల్గా వాళ్ళ విగ్రహాలు ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే మనకు లాస్ట్ ఇయర్ మన సార్ అయితే రెడీ చేసినుండే మనకు జోగారావు సార్. ఈ ఇయర్ కూడా మనకు సేమ్ మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు చూడండి. మనకు రాహు కేతు విగ్రహాలు రియల్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే విధంగా రెడీ చేసారు. అండ్ మన బాలరాముడు అండ్ మనకు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అండ్ ఇక్కడ సముద్రుడు ఈ మండపంలో దర్శనం ఇస్తున్నారు. అండ్ మనకు శివయ్య, పార్వతమ్మ అండ్ విష్ణుమూర్తి లెఫ్ట్ సైడ్ మండపంలో. సో ఇప్పుడు అమ్మవారిలో ఫేసులు చూడండి ఫ్రెండ్స్. మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ పార్వతమ్మ
అండ్ సరస్వతి మాత అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. సో 3 విగ్రహాలు అయితే మనకు థర్డ్ లేయర్ వరకు అయితే జరిపింది. చాలా నీట్గా అయితే కనబడుతున్నాయి చూడండి అమ్మవార్ల ఫేస్లో. అండ్ ఇక్కడ స్వామివార్ల ఫేస్లు కూడా అయిపోయినాయి, మన శివయ్య అండ్ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు. సో ఈ 6 విగ్రహాలకు మనకు థర్డ్ లేయర్ వరకు అయితే జరిగింది. అండ్ మనకు వెల్డింగ్ టీం అయితే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఒక నాగబాబు అన్న అండ్ మిగతా వాళ్ళ ఎడిటర్స్ ఒక 4 ఉన్నారు మొత్తం. అండ్ కార్పెంటర్స్ కూడా వెళ్ళిపోతారంట. సో వాళ్ళ పని కూడా అయిపోయింది. సో మళ్ళీ పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి వీళ్ళు ముంగటున్న కట్టెలు మొత్తం ఇప్పుతారు. సో ఈరోజు నైట్ మన కార్పెంటర్స్ కూడా వెళ్ళిపోతారంట. సో వెల్డింగ్ అన్న వాళ్ళు కూడా వేరే వినాయకుని చేస్తున్నారు దిల్షనాల్వా. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు దిల్షనాల్లో చేస్తారు. మన మినీ హైదరాబాద్ అని గణేశుడు అనే పేరు పెడతారు కూడా ఆ గణేశునికి. సో మేబీ ఆ విగ్రహం అయిపోయిన తర్వాత మనకు వెల్డింగ్ నాగబాబు అన్న టీం కూడా వెళ్ళిపోతుండొచ్చు. అండ్ సో మార్నింగ్ అప్డేట్లో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే కవర్ చేసినాం ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. అండ్ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.